డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చిన్న పొదుపు పథకాల సంస్థలు అంటూ ఉంటారు కదా, మామూలుగా వాళ్ళకి ఆర్బీఐ ఒక షాక్ న్యూస్ అయితే ఇచ్చింది. సో మామూలుగా చూసుకుంటే చిన్న పొదుపు పథకాలు అంటే ఏంటి అసలు ఒకసారి? అంటే పెద్ద మొత్తాల్లో ఒకేసారి బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీసులో కానీ డబ్బు నిల్వ ఉంచడానికి ఎక్కువగా బిజినెస్ పీపుల్, పెద్ద మొత్తాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు, కార్పొరేట్ సంస్థలు దాచుకునే విధానం వేరుగా ఉంటుంది. ఆ డిపాజిట్లు కూడా లక్షల్లో కోట్లలో డిపాజిట్ చేసి 10 ఏళ్ళు 25 ఏళ్ళు అట్లా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ మధ్యతరగతి జీవులు, చిన్న ఎంప్లాయీస్, ఎక్కువ డబ్బు లేదు, ఉన్న డబ్బులో ఉన్న జీతంలో కానీ ఉన్న రాబడిలో కానీ కొద్ది మొత్తాన్ని మనం దాచుకుందాం, నెల నెల ఇంత చొప్పున దాచుకుంటే, ఎన్నేళ్ళు దాచుకుంటే మనకి ఇంత వడ్డీ వస్తుంది దాని మీద, ఇలాంటి పథకాలు ఎక్కువగా పోస్ట్ ఆఫీసుల్లో ఉంటాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి దాని పని ఉంటాయి కాబట్టి పోస్ట్ ఆఫీసులు ఉంటాయి కాబట్టి గ్రామ ప్రాంత ప్రజలు కూడా వ్యవసాయదారులు ఇట్లా ఉంటారు. కొద్ది గొప్ప మొత్తాలు వాళ్ళు కొద్దిగా అయితే చెల్లించగలుగుతారు. ఎక్కువ మొత్తాలు ఉంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు. అలాగే వాళ్ళు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు దాచుకున్న కూతురు పెళ్లి కోసమో, లేకపోతే చదువు కోసమో, లేకపోతే పిల్లల చదువు కోసమో, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో, లేకపోతే వ్యవసాయానికి ఏదైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కొంత మొత్తాన్ని దాచుకుంటూ ఉంటారు. దానికి 7% పైగా ఇప్పుడు వడ్డీ వచ్చేటువంటి ఏర్పాట్లు జరిగాయి. అంటే చిన్న మొత్తం పొదుపు పథకాలు ఏవైతే ఉన్నాయో దీనికోసం ప్రత్యేకంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా ఒక ఆఫీసరు, ఒక వింగ్ ఉంటుంది. వాళ్ళు ప్రోత్సహిస్తారు. అంటే ప్రజలకు ప్రజలకు చెప్తారు, దాని గురించి వివరంగా చెప్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా దీన్ని ప్రచారం చేస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా ఉంటే కూడా డబ్బులు దాంట్లో పెట్టిస్తారు. దీనికి కారణం ఏమిటంటే గవర్నమెంట్ బాండ్స్లో ఈ డబ్బంతా ఏం చేస్తారు తిరిగి ప్రభుత్వం, అంటే పోస్ట్ ఆఫీస్లో వచ్చింది కానీ లేకపోతే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ కానీ చేసే పని ఏమిటంటే గవర్నమెంట్ బాండ్స్ కొనడానికి ఉపయోగిస్తారు. గవర్నమెంట్ కూడా బాండ్స్ ప్రకటిస్తుంది. అంటే గవర్నమెంట్కి అప్పు కావాల్సి వచ్చినప్పుడు, డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా ఒక గవర్నమెంట్ బాండ్ రిలీజ్ చేస్తుంది. అంటే 5 ఏళ్లకి 10 ఏళ్లకి ఇంత వడ్డీ చొప్పున మీకు చెల్లిస్తామనేటువంటి బాండ్స్ మార్కెట్లో రిలీజ్ చేస్తుంది. దాన్ని చాలామంది కొంటారు. ఎందుకు కొంటారంటే గవర్నమెంట్ బాండ్ అంటే 100% ఖచ్చితంగా ఆ డబ్బు తిరిగి వస్తుంది. ప్రభుత్వాలు మారొచ్చు కానీ ప్రభుత్వం తరఫున ఎవరైనా సంతకం పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏ ప్రభుత్వం ఉన్నా దాన్ని గౌరవించాల్సిందే, ఏ ప్రభుత్వం అయినా ఆ డబ్బు మళ్ళీ తిరిగి చెల్లించాల్సిందే. కాబట్టి ఇది ఇలాగ గవర్నమెంట్ బాండ్స్ కాబట్టి దానికి మంచి డిమాండ్ ఉంటుంది, అందరూ కొంటారు. ఇట్లా వచ్చిన డబ్బుతో ఏం చేస్తుందంటే పోస్ట్ ఆఫీస్ కూడా గవర్నమెంట్ బాండ్స్ కొంటుంది. కొన్నప్పుడు దాంట్లో ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది కాబట్టి దాంట్లో వీళ్ళకు చెప్పినటువంటి 7% పైన ఉండేటువంటి వడ్డీ వీళ్ళకి చెల్లించి మిగిలిన ఏదైతుందో పోస్ట్ ఆఫీస్ డెవలప్మెంట్కి వాటికి ఉపయోగిస్తారు ఆ రకంగా. సో ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మొత్తం భారతదేశ చరిత్రలో అన్ని రాష్ట్రాల్లో కూడా చివరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా ప్రత్యేకంగా దీనికోసం ఒక ఎంప్లాయీ పనిచేస్తూ ఉంటాడు, ప్రచారం చేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఏ బాండ్లో పెట్టాలని చెప్పి మళ్ళీ వచ్చిన డబ్బులు కూడా వాళ్ళు సజెషన్ చేయడం జరుగుతుంది. ఒక పెద్ద యంత్రాంగం నడుస్తుంది ఇంట్లో. ఈ మధ్య ఏం జరిగిందంటే 2 కారణాల చేత వడ్డీ రేటు తగ్గించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకటి ఏమిటంటే రెపో రేటు తగ్గింది. రెపో అంటే ఏమిటంటే ఇక్కడ రెపో రేటు ఏంటంటే బ్యాంకుల లోపల రెపో రేటు ప్రకారంగానే రెపో రేటు పెరిగితేనేమో బాగా డబ్బు మార్కెట్లో రిలీజ్ అవుతుంది. అంటే ఒక బ్యాంకులో ఎంత డబ్బు ఉంచుకోవాలి మినిమంగా వాళ్ళు లోన్స్కి ఇట్లా ఇవ్వడానికి, రిజర్వ్ బ్యాంకులో ఎంత నిల్వ చేయాలి, అంటే వచ్చిన మొత్తం డబ్బుని రిజర్వ్ బ్యాంకులో నిల్వ చేయడానికి అవకాశం ఉండదు. అలాగే వచ్చిన మొత్తం బ్యాంకుని పబ్లిక్ ఇచ్చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకు రిజర్వ్ బ్యాంకులో నిల్వ చేసి పెట్టమంటారంటే రేపొద్దున ఆ బ్యాంక్ ఏదైనా తలకిందులైనా, ఏదైనా నష్టపోయినా డిపాజిట్దారులకు కొంత మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మినిమం గ్యారెంటీ ఇస్తారు. ఆ మినిమం గ్యారెంటీ డబ్బుని వాళ్ళు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు, ఇది రిజర్వ్ బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఈ రెపో రేటు పెంచడం అంటే రిజర్వ్ బ్యాంకులో ఉండే డబ్బుని ఎక్కువ రిలీజ్ చేస్తూ ఎక్కువగా లోన్స్కి అవకాశం కల్పించేదాన్ని రెపో రేటు పెంచడం అంటారు. రెపో రేటు తగ్గిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బ్యాంకుల్లో, రిజర్వ్ బ్యాంకులో పెట్టాల్సిన డబ్బు పెరుగుతుంది, లోన్స్కి ఇచ్చే డబ్బు తగ్గుతుంది. లోన్ డబ్బు ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. లోన్లు ఎప్పుడైతే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుందో అప్పుడు వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు రెపో రేటు పెంచడం వల్ల ఎక్కువగా లోన్లకు డబ్బు బయటకు వచ్చింది కాబట్టి వడ్డీ రేట్లు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గిపోయాయో అలాగే పోస్ట్ ఆఫీసులో ఉండేటువంటి ఖాతాల్లో కూడా వడ్డీ రేటు తగ్గించాలనే ఆలోచన చేస్తోంది. ఇంకా పూర్తి చేయలేదు. ఇప్పుడు ఈ నెలలో వాళ్ళు సమావేశం అవుతున్నారు. దీని ప్రకారంగా నిర్ణయం తీసుకున్నా ఇది నవంబర్ నుంచి అమలు చేసేటట్టుగా చేస్తారు. కొంత భాగం తగ్గడానికి కారణం అవుతుంది. 7% పైన ఉండే వడ్డీని 6% పైనే పెంచాలి. ఒక 0.5% 1% దాకా తగ్గే లక్షణాలు కనబడుతున్నాయి. అలా తగ్గితే చిన్న మొత్తు పథకాల్లో చాలామంది పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడకపోవచ్చు. దానివల్ల ఆ పథకం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా దాన్ని నమ్ముకొని ఉన్నారు. ఎక్కువ చిన్న ఎంప్లాయీస్ దాని మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి దాన్ని తగ్గకుండా ఉండడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ చెప్పలేం. నిర్ణయం ఏదైనా 2 రకాల కారణాలు. ఒకటి, బాండ్ కూడా రేటు తగ్గించింది. ప్రభుత్వ బాండ్లలో కూడా ఇప్పుడు వడ్డీ రేటు తగ్గించారు. అలాగే బయట మార్కెట్లో బ్యాంకులో దొరికే వాటిలో కూడా వడ్డీ రేటు తగ్గడం జరిగింది. ఒకేసారి మొత్తం మార్కెట్ అంతా కూడా వడ్డీ రేటు తగ్గేసరికల్లా రెపో రేటు పెంచడం వల్ల ఈ రకమైన సౌలభ్యం ఏర్పడటం వల్ల మొత్తం బ్యాంకులన్నీ కూడా తక్కువ వడ్డీకి ఇస్తున్నప్పుడు ఎక్కువ వడ్డీ పెట్టి తీసుకోవడానికి ఎవరు సిద్ధపడతారు? కాబట్టి మేము కూడా వడ్డీ రేటు తగ్గిస్తాం అనేటువంటి పరిస్థితుల్లో చిన్న మొత్తం పొదుపు పథకాలకు సంబంధించిన సంస్థ ఆలోచిస్తుంది. ఇంకా అమలు చేయలేదు, కానీ అమలు చేసే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చినటువంటి న్యూస్ ఏదైనా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి. ఖచ్చితంగా ఆర్బీఐ కింద నడవస్తుంది ఏదైనా సరే. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఆర్థికపరమైన సంస్థలన్నీ కూడా ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్ ప్రకారం పోవాల్సిందే. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ వీటి మీద ప్రభావం పడింది. ఈ రెపో రేటు తగ్గడం వల్ల కొంచెం చిన్న మొత్తం పథకాలకు సంబంధించిన డిపార్ట్మెంటు బాగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని నిపుణుల యొక్క అంచనా. థ్యాంక్ యూ.